హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో నేను సొరకాయ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ముందుగా సొరకాయ చిక్కు తీసుకోవాలి. చిక్కు తీసిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. కోసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకుని సొరకాయ కోసి పక్కన పెట్టిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం తీసుకోవాలి. నేను 3 పచ్చిమిరపకాయలు కర్రీలో కానీ ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. అవి కూడా కట్ చేసినాక టమాటాలు 4 తీసుకున్నాను. మీకు వీడియో చూపించిన టమాటాలు అన్నీ వేయలేదు, ఎక్కువైపోతాయని. అవి కూడా కట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన దాకా పెట్టుకున్నాను. దాకా వేడెక్కిన తర్వాత 2 గరిటెల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక 3 ఎండుమిరపకాయలు, కొన్ని తాలింపులు, కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, కొన్ని మెంతులు వేసుకున్నాను కర్రీ కోసమని నేను. అవి వేగిన తర్వాత వెంటనే టమాటాలు వేసేసాను. టమాటాలు వేసిన వెంటనే మళ్ళీ సొరకాయ ముక్కలు కూడా వేసేసాను. సొరకాయ నేను చాలా లేత తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా గింజల ముద్ర నుంచి సొరకాయ తీసుకున్నారనుకోండి, కర్రీకైనా దేనికైనా ఇగురికైనా పులుసుకైనా చాలా బాగుంటుంది. ఈ టమాటాలు సొరకాయ తీసుకుని ముక్కలుగా చేసి నేను దాంట్లో వేసిన తర్వాత ఉప్పు కూడా వేసి మూత పెట్టాను. ఆ సొరకాయలో టమాటా 2 వాటర్తోనే ఉంటాయి కదా, ఆ వాటర్లోనే మగ్గిపోయినాయి. 2 నిమిషాల తర్వాత నేను మళ్ళీ మూత తీయంగానే అవి చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. మగ్గిన తర్వాత నేను ముందుగా చిటికెడు పసుపు వేసుకున్నాను. 2 స్పూన్ల కారం వేసుకున్నాను కర్రీలోకి సరిపడా. అవి కూడా వేసిన తర్వాత అటు ఇటు అలా కదిపాను. కదిపిన తర్వాత ముక్కలకు పట్టిద్ది కదా, పట్టిన తర్వాత మూత పెట్టేసి తర్వాత ఇంకా 5 నిమిషాలు నేను అలాగ మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత తీసి నేను చింతపండు కొంచెం తీసుకున్నానండి, పెద్ద నిమ్మకాయ సైజు తీసుకుని అది కూడా చింతపండు పిండి పులుసు పోసేసాను. మేము కొంచెం పులుపు ఎక్కువే తింటామండి. తక్కువ తినవాలైతే కొంచెం తగ్గించేసుకోవచ్చు, ఎలాగో టమాటాలు వేసాం కదా. తర్వాత చింతపండు పులుసు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గరిటతో అలా కదిపి మూత పెట్టేశాను. మూత పెట్టి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మగ్గనిచ్చాను ఫ్రెండ్స్. ఎవరైతే కొత్త వాళ్ళు మా వీడియో చూస్తున్నట్టయితే అను సుజాత ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత చిన్న బెల్లపు గడ్డ, కొత్తిమీర వేసి దింపేశాను. కూర బాక్స్లో కూడా కట్టేశాను. మీరైతే ఎలా కర్రీ చేస్తారో ఫ్రెండ్స్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.